అనంతపురంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు. పరిశ్రమలకు సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజన సంఘాల నేతలు కూటమి సర్కారు తీరుపై మండిపడ్డారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోత్సాహకాలు నిలిపివేయడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు ఏర్పాటు చేసిన పరిశ్రమలకు రాయితీ బకాయిలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సర్కారు స్పందించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ₹700 కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి జేబు నుంచేనో, నారా లోకేష్ గారి ఇంటి నుంచేనో లేదా హెరిటేజ్ నుంచి ఇమ్మని అడగలేదు. ఇది 30% ఉన్నటువంటి జనాభా మేము మీకు ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టాం. వేల కోట్ల విలువైన సంపదని కార్పొరేట్ గద్దాలకు అప్పజెపుతూ వాటిలో మీరు మీ కొడుకు కమిషన్లు కొల్లగొడుతూ మీకు జీవితకాలం సరిపడేటువంటి సంపదని మీరు సృష్టించుకుంటూ ఈరోజు మమ్మల్ని రోడ్ల మీదకేసి అప్పుల పాలు చేసే విధంగా, అప్పుల పాలయ్యే విధంగా మీరు మీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ప్రజాప్రభుత్వమా, దగా ప్రభుత్వమా అని ఈరోజు దళిత గిరిజన పారిశ్రామికవేత్తలతో పాటు బహుజన ఉద్యమకారులు కూడా మీరు చేస్తున్నటువంటి మోసాలను, కుట్రలను ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత ఇప్పటికే కాలయాపన జరిగింది. మరి ఇక్కడున్నటువంటి ఈ దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు ఏ సింగిల్ పైసా కూడా ఇంతవరకు జమ కాలేదంటే ఇది వివక్షత కాదా, ఇది అన్యాయం కాదా, ఇది మోసం కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. మరి 700 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంటే మరి ఏమాత్రం పట్టించుకోకపోవడం, పైగా వారి మీదే ఈ కేసులు పెట్టే విధంగా బెదిరించే పద్ధతుల్లో వ్యవహరించడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాం. ఇప్పటికైనా అనంతపూర్ జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత గిరిజన పారిశ్రామికవేత్తను ఈ ప్రభుత్వం గుర్తించాలి. వారికి వెంటనే 100% సబ్సిడీ రుణాలు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.